క్వికెస్ట్ రసం అండ్ హెల్దీ రసం. ఇది యూట్యూబ్లో ఎక్కడా లేదంట తెలుసా. మా అమ్మ మా అత్తగారి దగ్గర నేర్చుకునిందంట. ఈరోజు మా ఇంట్లో మా అమ్మ చేతి కప్రిల్లాకు రసం. దీనికి మా అమ్మ కొంచెం పప్పు ఉడకపెట్టింది. కప్రిల్లాకుని సన్నగా ముక్కలుగా తరిగింది. ఒక గార్లిక్ని ఇలాగా ముక్కలు కొట్టింది. ఇంకో గార్లిక్ని ఏమో దంచింది. ఒక టొమాటో, ఎర్రగడ్డ, కొంచెం కరివేపాకులు. దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి నూనె వేసింది. దీనికి పెడుతుంది. తరిగిన తెల్లగడ్డ ఇది మాడే లోపల దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలా? గెరిట పెట్టాలమా? కరివేపాకు ఎప్పుడు వేస్తావా? నేను అందుకనే పెద్దగా పెడదామని. ఫస్ట్ ఎర్రగడ్డ వేసింది, టొమాటో వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటది? మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, చింతపండు పులుసు. ఏం చేయాలి? వీటిని వేగించాలి. వేగించాక ఏం చేస్తావు? రసంలో పోసేసి పప్పు వేసి దాంట్లో చారు పొడి వేసి ఉడకబెట్టాలి. దీంట్లో పోసేస్తావా? చింతపండు రసంలో ఉప్పు ఇంకా వేస్తావా? పసుపు, రసం పొడి, పసుపు, కొంచెం కారం, గువ. ఏం వేస్తున్నావు? రసం పొడి, ఎండుమిర్చి, పప్పు వేయాలి, కందిపప్పు. ఇప్పుడు ఆ పప్పుకి నీళ్ళకి కరెక్ట్గా క్వాంటిటీ సరిపోద్దని నీకు ఎట్ట తెలుస్తుంది? అదే కొలత. ఇంకా బోనస్గా మళ్ళీ నీళ్ళు పోస్తున్నావు. దాంట్లో పప్పు ఉంది అడుగును, అందుకని పోస్తాం. ఇప్పుడు నీళ్ళు పొంగితే ఏం మంత్రం వేస్తావా? ఆ క్వాంటిటీ ఎంతో సరిపోతుంది నాకు తెలుసు కదా. ఎట్ట తెలుసు నీకు? ఇన్ని ఏళ్ళ సర్వీస్లో తెలియకుండా ఉంటుందా? ఎన్నేళ్ళు మమ్మీ? 30 years. 30 ఏళ్ళ నుంచి వండుతానే ఉన్నావా? మరే 30 ఏళ్ళలో ఏం కనుక్కున్నావు మమ్మీ నువ్వు? కొబ్బరిలాగా రసం సీక్రెట్గా మళ్ళీ పెప్పర్ వేసేసింది ఇందులో. ఒక ఇంగ్రీడియంట్ వేస్తుంది మా అమ్మ. ఇది మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇది పెద్ద సీక్రెట్. మా నానమ్మ కూడా ఈ ఇంగ్రీడియంట్ వేసేటప్పుడు ఉషు ఉషు అంటది, ఎందుకంటే మా జేజీ ఎనకూడదని చెప్పి. సో ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరు లేనప్పుడు చిటిక్కన వేసేస్తారు. అదేంటంటే చక్కెర. ఎన్ని మినిట్స్ అయ్యాయి మమ్మీ? 3 minutes అయి ఉంటుంది. అందులో కొత్తిమీర వెయ్యరు, ఎందుకంటే కొత్తిమీర వేయటం వల్ల కప్రిల్లాకు స్మెల్ మాయమైపోద్ది. తెల్లిపోయింది. ఇది అన్నంలో వేసుకొని తింటే అన్నిటికీ చాలా చాలా మంచిది. రసము సూపర్ టేస్ట్.